వెల్కమ్ టు ఎస్టీఎస్ పేపర్ వాచ్ కార్యక్రమానికి స్వాగతం. ప్రధాన పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూసినట్టయితే ముందుగా మనం సామాజిక తెలంగాణ పత్రిక చూసుకుందాం. సామాజిక తెలంగాణ పత్రికలో కార్పొరేషన్లో మున్సిపల్ పోర్లో కాంగ్రెస్ హవా. మొత్తం 66 మున్సిపాలిటీలో కాంగ్రెస్ హస్తగతం. ఇప్పటివరకు 3 కార్పొరేషన్లు హస్తగతం. మహబూబ్నగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ ఆధిక్యం. అయితే మనందరూ తెలుసు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో దాదాపు అంటే ఇప్పుడు 116 మున్సిపాలిటీల్లోకి ఎన్నికలు జరిగితే దాంట్లో 66 మున్సిపల్ కార్పొరేషన్లని కాంగ్రెస్ పార్టీ అంటే ఫుల్ మెజారిటీతో గెలుచుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ కేవలం 13 పురపాలక మాత్రమే గెలుచుకుంది. ఇక్కడ గమ్మత్ ఏంటంటే బీజేపీ ఏదో ఉద్ధరిస్తుంది, ఏదో చేస్తుంది అని చెప్పి గతంలో 8 మంది ఎంపీలు ఉన్న పార్టీ కేవలం అంటే అతి తక్కువ స్థానాన్ని గెలుచుకొని అంటే ఇంతవరకు ఒకటి కూడా గెలవనట్టుంది, ఒకటి కూడా గెలవలే. కాకపోతే అంటే కొన్ని చోట్ల కార్పొరేషన్లో కార్పొరేటర్ని కౌన్సిల్ని గెలిపించుకున్నది. కానీ ఒక కరీంనగర్లో మాత్రమే కొంత హవా కనిపించింది కార్పొరేషన్లో, మిగతా ఎక్కర్లేదు. అంటే 8 మంది ఎంపీలు ఉన్న బీజేపీ డీల పడిపోయిందని చెప్పాలి. మరి ఎంపీలలో 0 ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 13 మున్సిపాలిటీలకే అంటే ఇప్పటివరకు గెలుచుకుంది. మరి తర్వాత ఈ హంగు కొన్ని ఉన్నాయి. దాంట్లో మరి ఈ హంగులో ఏ పార్టీకి ఎవరెవరు మద్దతు ఇస్తారనేది చాలా అంటే ఒక రసవత్తంగా జరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే కొన్ని చోట్ల ఇప్పుడు మనకున్న తాజా సమాచారం ప్రకారం బీఆర్ఎస్ బీజేపీ కొన్ని చోట్లల్లో హంగొచ్చిన దగ్గర వాళ్ళ ఏకమై మున్సిపల్ చైర్మన్ని వాళ్ళు ఎన్నుకోవడానికి అవకాశం ఉన్నాయి. కొన్ని చోట్ల అంటే ఇప్పుడు ఆమన్గర్లో ఉంది. ఆమన్గర్లో బీజేపీకి బీఆర్ఎస్కి చాలా టఫ్ ఉంది. అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అయినా కానీ మరి దానికి శ్రద్ధ పెట్టలేదు ఏమో, కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ మైనస్ ఉంది. ఒక సీట్లో కాంగ్రెస్ గెలుచుకుంది. మరి గెలుచుకున్న తర్వాత కూడా మరి అక్కడ మెజార్టీలో ఎక్కువ శాతం కౌన్సిలర్లు బీఆర్ఎస్ ఉన్నా కానీ బీజేపీ వాళ్ళకి తగ్గట్టు ఉంది. మరి బీజేపీ వాళ్ళు ఇట్లా వాళ్ళకి మరి కాంగ్రెస్ సపోర్ట్ తీసుకుంటే అక్కడ కూడా మరి మున్సిపల్ చైర్మన్ బీజేపీ అయ్యడానికి అవకాశం. అంటే కొన్ని చోట్ల ఇదంతా గమతి ఉంటుంది. ఇక 2 రోజుల పద్ధతి తెలియదు, ఎక్కడ హంగు ఏర్పడదు ఆ హంగులలో ఎవరికి సపోర్ట్ చేస్తారో కానీ పరిస్థితి. అదేవిధంగా మనం చూస్తున్నాం కొత్తగూడెం కార్పొరేషన్లో ఎర్రకోట ఎర్ర జెండా ఎగరడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే అక్కడ 22 సిపిఐ గెలుచుకొని కార్పొరేటర్ని 22 కాంగ్రెస్ వాళ్ళు కూడా గెలుచుకున్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సపోర్ట్గా బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ కొన్ని గెలవడం వలన ఈ ఎన్నికల ముందు కొంత వాళ్ళకి ఒప్పందాల మేరకు బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం ఇట్లా అంటే కాంగ్రెసేతర పక్షాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి అక్కడ పోరాటం జరిగింది. మరి నిజానికి ఏ పార్టీకి స్పష్టమైన మేయర్ రాలేదు, కానీ సిపిఐకి 22 స్థానాలు అధికంగా రావడం వల్ల సిపిఐ మేయర్ వేయడానికి అక్కడ అవకాశం ఉంది. అక్కడ బీఆర్ఎస్ కూడా మరి సిపిఐకి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే కొన్ని చోట్ల ఇప్పుడు ఇక్కడ సంగారెడ్డి జిల్లా చూస్తే ఇంద్రేశంలో కూడా అక్కడ మనదాకా కాంగ్రెస్ నుంచి గెలిచిన మహిపాల్ రెడ్డి ఈరోజు నేను టీఆర్ఎస్ నుంచి గెలిచిన మహిపాల్ రెడ్డి నేను కాంగ్రెస్లోకి ఏం పోలేని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్లోకి పోయాడు. బీఆర్ఎస్లో ఒక 2 మున్సిపాలిటీ గెలుచుకొని ఇంద్రేశంలో కూడా ఇప్పుడు గమ్మత్తుకొని ఇంద్రేశంలో మెజార్టీ సీట్లు బీఆర్ఎస్కి వచ్చినా కానీ మరి ఇక్కడ 2 సీట్లకు మాత్రమే పరిమితమైన బీజేపీ. మరి ఇంకొక అంటే ఇక్కడ కొంతమంది ఇండిపెండెంట్ ఉన్నారు, వాళ్ళని కలుపుకుంటే మళ్ళీ బీజేపీ కూడా ఇక్కడ క్యాంప్ రాజకీయాలు చేస్తుంది. అంటే మొత్తానికి అక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్ ఒక్కడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఇక్కడ ఈ పొత్తులలో ఈ స్థానిక పొత్తులలో ఎట్లుంటుందంటే ఏ పార్టీ ఎవరికి సపోర్ట్ చేసి అంటే పార్టీ గుర్తుల మీద గెలిచినప్పటికీ ఇక్కడ కొంచెం కూడా మళ్ళీ ఇక్కడ తారుమాడడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఉన్నాయి. ఇక్కడ మొత్తానికి అయితే ఈ పోర్లో మున్సిపల్ పోర్లో కాంగ్రెస్ మాత్రం చాలా స్పష్టమైన హవా కనిపించింది. దీనికి మరి ఎంతో గాంభీర్యాలు పలికిండు మన కేటీఆర్. నేను ఇరగదీస్తా, అది ఇస్తా, ఇది ఇస్తానని లాస్ట్కి వచ్చారు చేతికిలా పడ్డాడు. ఇక్కడ కూడా ఇంకొకటి కార్యకర్తల విజయం, పార్టీ పట్ల వారికి కూడా అపారమైన అభిమానానికి అది నిదర్శనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఫుల్ ఎంజాయ్ కూడా. ఎందుకంటే ఆయన వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుచుకున్నాడు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అక్కడ గెలుచుకున్నాడు.
మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా దాదాపు 12,000కు 7,000 పైచీలు గెలుచుకొని అక్కడ తను సాట్లాడు. ఈరోజు కూడా మరి పురపూర్లో కూడా ఆయనే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కొనసాగిస్తుంది. అంటే మొత్తానికి కూడా రేవంత్ రెడ్డి వచ్చిన రేవంత్ రెడ్డి ఏ జిప్పుకి చేస్తుండో ఏం మాయ చేస్తుండో అర్థం కాదు. కానీ ప్రతిపక్షాలు ఏమో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, అది పోయిందని ఇది పోయింది అంటూనే ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నారు. ఇది చాలా గమ్మతైన విషయం. రేవంత్ రెడ్డి వెనకాల ఉండు, రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు దగ్గర పోతున్నాడు, ప్రతి దాంట్లో మీద కూడా స్పందిస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నాన్ని తలుపులు మోసుకోవడానికి బీఆర్ఎస్ ప్రధాన కారణం. ఎందుకంటే దాదాపు 7-8 లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రం మీద పెట్టి వాళ్ళు డెవలప్మెంట్ చేయలేదు. పైగా అన్నీ ఎక్కడెక్కడ పెండింగ్ పెట్టిపోయారు. పాపం రేవంత్ రెడ్డి అవన్నింటికి అధిగమించుకుంటూ మరి ఇన్ టైంలో షార్ట్లెస్, ఎందుకంటే గవర్నమెంట్ జీతాలు మనకు తెలుసు 1వ తారీఖు మొదలుకుంటే 30వ తారీఖు దాకా ఏ టైంకి వస్తుందో పడని, ఏ టైంలో అకౌంట్లో పడతాయో అయోమయ పరిస్థితిలో ఉన్న ఆ టైంలో మరి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 1వ తారీఖు కానీ 5వ తారీఖు లోపల అందరికి జీతాలు పడుతుంది. అంటే ఇదంతా ఒక నిబద్ధతతో చేసుకుంటే తప్పకుండా అవుతుంది. ఆ నిబద్ధత నిజాయితీ గల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ స్థానం నుంచి చేపట్టి తప్పకుండా ఉద్యోగస్తులకు అదేవిధంగా చేస్తుండ్రు. కొన్ని చోట్ల ఇంకొంచెం అంటే కొన్ని వెసులుబాటు కావాలి ఫైనాన్షియల్గా. నేను చెప్తుండు నాకు వచ్చేదే 18,000 కోట్లు అని ఆ విధంగా లెక్కలు చెప్తుండే ఏం చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పేసి. ఇక్కడ మాత్రం మొత్తాన్ని కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా అంటే అన్ని స్థానాల్లో కూడా గెలిచడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక్కడ రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిసిన ప్రియాంక గాంధీ. రేవంత్ రెడ్డి పురపూర్లో ఘన విజయం సాధించినందుకు మరి ఇక్కడ ప్రియాంక గాంధీ ఆయనకు పుష్పగుంతం ఇచ్చి కృతజ్ఞత తెలియజేసింది. ఏదైనప్పటికీ ఈరోజు రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ అంటే ఆంటోనీ లాంటి వాళ్ళు చాలామంది ఇంతమంది ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పటికీ ఈ తరంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బలమైన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం, అది కూడా తాను అంటే ఎక్కడ ఏ ఎన్నికలు కూడా తగ్గకుండా ఏ ఎన్నికలు కూడా వెనకబడకుండా మరి పార్టీకి ఎంతో ఉత్సాహం ఇస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ నిన్న జరిగిన పార్లమెంట్లో జరిగిన గొడవలలో అంటే దాంట్లో మన రాహుల్ గాంధీకి అవకాశం ఇస్తలేరు, ప్రతిపక్ష నేతని మీరు అవమానిస్తున్నారని చెప్పేసి అన్ని పార్టీలు అంటే బీజేపీ ఇతర పార్టీలు అన్నీ కూడా ముక్తఖండంతో నిలదీయడంతో వాళ్ళే మళ్ళీ ఎదురుదాడి చేస్తాం, మీ మీద కేసులు పెడతాం. ఒక ఆయన అయితే బీజేపీ ఎంపీ కంప్లీట్ జీవితకాలం రాహుల్ గాంధీ మీద ఎన్నికల పోటీ నిషేధం విధించాలని ఒక ఉగ్రవాదమైన మాటలు. ఆ మాటలు జీవితకాలం విషయం నిషేధించాలంటే ఏంది? ఇప్పుడు ఆయన ఏమైనా ఉగ్రవాద తీవ్రవాద? మీ ప్రభుత్వం తప్పులు చేస్తున్నారు, దాన్ని ఎండగడుతుండ్రు, దాన్ని మీరు ఆ విధంగా దాడి చేస్తారు. ఆయన ఏమంటున్నాడు ఒకటే, రైతుల కోసం దేనికైనా సిద్ధం, దేనికైనా పోరాడతా, మీకు దమ్ము ఉంటే నా మీద ఎన్ని కేసులు పెట్టుకోని చెప్పి డైరెక్ట్ మోదీ మీదే రాహుల్ ఫైర్ అయినట్టుగా మరి సామాజిక తెలంగాణ పత్రిక కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అంటే ఇంకో దఫా కూడా నేనే ఉంటాను చెప్తుండు. అప్పటిదాకా మాత్రం బీఆర్ఎస్ గడ్డి పరిస్థితే. బీఆర్ఎస్ ఏదో గెలుస్తుంది ఏదో చేస్తుంది అనుకుంటాం, కానీ ఈ రాష్ట్రంలో దాదాపు బీఆర్ఎస్ కొంచెం అంటే తగ్గుతూ వస్తుంది, దాని గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. కానీ ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే బీజేపీ ఏదో బీఆర్ఎస్ పతనం అవుతుంటే బీజేపీ అని డెవలప్ అవుతాం అనుకుంటే బీజేపీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కానీ ఈ రాష్ట్రంలో మళ్ళీ రేపు జరగబోయే మళ్ళీ ఎన్నికలు కూడా ఏమో జమిలీ ఎన్నికలు అంటారు. మరి ఆ ఎన్నికలు ఇట్లా వస్తే మరి బీజేపీ పరిస్థితి ఏంది, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పరిస్థితి. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చక్కటి పరిపాలన కొనసాగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా మరో పత్రిక దిశ పేపర్ చూసినట్టయితే సరే కాంగ్రెస్ పార్టీకి పట్టాం, రాష్ట్ర వ్యాప్తంగా 23 మున్సిపాలిటీలు కైవసం, ఇదంతా సరే అన్ని పత్రికలు ఆయన దీంట్లో కూడా వచ్చినాయి. ఇక్కడ ఏంటంటే మున్సిపల్ ఎన్నికలలో కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఎక్సా అఫీషియో కీలకం. అంటే వీళ్ళకు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఆయా మున్సిపాలిటీలో కూడా వాళ్ళ ఓటు నమోదు చేసుకోవచ్చు. అంటే కొన్ని హంగు ఏర్పడే దగ్గర కొన్ని ఈక్వల్ ఓట్లు వచ్చిన దగ్గర వీళ్ళ ఓట్లు చాలా కీలకం. అంటే ఓటర్లు నమోదు చేసుకునే నేడే ఆఖరి రోజు అని చెప్పిండ్రు. కీలకంగా మారిన ఎంపీ ఎమ్మెల్యేల ఓట్లు. ఈ ఓట్లతోని మరి కొన్ని సందర్భాల్లో 1-2 తక్కువ పడ్డప్పుడు ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటే మళ్ళీ వాళ్ళు కూడా ఓటు చేసేందుకు అవకాశం కాబట్టి అప్పుడు కూడా మళ్ళీ తారుమారై ఎవరికి అధికారం చిక్కుతుందో ఆ పరిస్థితుల్లో కూడా చాలా గట్టిగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళకి ఏం పర్లేదు. బీజేపీ వాళ్ళకి ఎంత ఉన్నా కానీ వాళ్ళే ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని ఒక దేవుని అడ్డు పెట్టుకొని రాజకీయం చేసుకుంటూ ఈ దేశంలో 2 సీట్ల నుంచి ఈరోజు 300 సీట్ల దాకా వచ్చారు. అంటే కేవలం ఒక దేవుడే, వాళ్ళకి ఏం లేదు.
ఒక ఎజెండా లేదు, ఒక పాలసీ లేదు, ఏం లేదు. దేవుడు 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 దేవుడు. ఆ దేవుడిని అడ్డం పెట్టుకొని అమాయకమైన ప్రజల్ని మభ్యపెట్టి మీరు చేస్తారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మా ముస్లిమ్స్ కూడా అదే విధంగా చేస్తారని మీరు ఆరోపిస్తారు. మీరు చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు మీరు. కానీ ఈ రెండు కూడా మళ్ళీ ఈ మతాల మధ్యలో రాజకీయాలు వచ్చి ఈ రాజకీయంగా మీరు ప్రజల్ని ఇబ్బంది పెడతారు. మీరు మతాలు ఎవరి మతం వాళ్ళు చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు, కానీ రాజకీయంగా వచ్చి మాత్రం రెండు మతాల వాళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు ఈయన రామచంద్రరావు అంటాడు మజ్లిస్ మద్దతుతోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలుపు. అంటే మజ్లిస్ ఒక్కడు ఇద్దరు ఓట్లు వేస్తాడా? కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఇద్దరికి ఓట్లు వేస్తారా ఒకడు? అదెట్లా సాధ్యం? అంటే మీరు మాట్లాడడానికి తల తోక ఏం లేదు. మీ కేంద్రంలో నరేంద్ర మోడీ ఎట్లా మాట్లాడుతుండో మీరు కూడా ఇక్కడ జిల్లాలలో కానీ రాష్ట్ర లెవెల్లో కానీ మీరు కూడా అట్లా మాట్లాడతాం. ఇప్పుడు ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది, ఆయన మజ్లిస్ వాళ్ళకి పార్టీ లేదా, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళ నిజాన్ని కూడా ఈ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీకి ఇట్లా పోటీ చేయకపోతే ఎక్కువ వాళ్ళ ఓట్లు కాంగ్రెస్కే డైవర్ట్ అయ్యాయి. కాంగ్రెస్ ఇంకా ఎక్కువ మేయర్ సీట్లు వచ్చేది. అది వాస్తవమే కదా. ఈరోజు ఓట్లు చీలటం వల్లే మీలాంటి వాళ్ళు గెలిచినారు. ముస్లిం ఓట్లు మొదటి నుంచి కూడా కాంగ్రెస్కి ఓటు బ్యాంక్ లాగానే వస్తున్నాయి కాబట్టి ఆ ఓట్లు ముస్లిం ఓట్లు కాంగ్రెస్కి పడితే తప్పకుండా మీరు మైనస్లో పడిపోయేవారు. ఇప్పుడేమో మీరు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఇద్దరికి ఓట్లు వేస్తారు వీళ్ళని చెప్తారు. అర్బన్ నక్సలైట్లు కమ్యూనిస్టులు ఎంఐఎం కలిసి బీజేపీ ఓడించాయి. మా ఓటు షేర్గతంగానే పెరిగింది. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఇప్పుడు అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరు, మామూలుగా రూరల్ నక్సలైట్లు అంటే ఎవరు? నక్సలైట్ అనేవాడు ఆయన దేశద్రోహి ఉగ్రవాదులు ఏం కాదు కదా. వాళ్ళు ఒక సిద్ధాంతం గురించి పోరాటం చేస్తారు. ఈరోజు కాదు, నువ్వు పుట్టక నుంచి పోరాటం చేస్తారు. వాళ్ళు కొన్ని రాష్ట్రాలు వాళ్ళ మీద నిషేధం విధించినాయి, కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, కొంతకాలం స్వేచ్ఛ ఉంది, కొంతకాలం నిషేధం ఉంది. అంటే వాళ్ళ ప్రజల గురించి పోరాడుతారు. సరే తుపాకీ పట్టుకోవడం తప్ప ఉప్ప తర్వాత పక్కన పెడితే వాళ్ళేమి వేరే దేశస్తులు ఇంకోరు ఏం కాదు. ఇంతవరకు వాళ్ళ మీద చర్చలు జరపడానికి మీకు శక్తి లేదు, ధైర్యం లేదు. పట్టుకొని పిట్టలు కాల్చిన కాల్స్తున్నారు కానీ ఒక మానవత్వం లేకుండా వాళ్ళతో చర్చలు జరపండి. మీరు ఎందుకు తుపాకీ పట్టారు, తుపాకీ పట్టాల్సిన అవసరం ఏంది, తుపాకీ వీడాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి అనే అంశం మీద మీరు మాట్లాడండి. ఉగ్రవాదంతో మాట్లాడుతున్నారు, మనకు సంబంధం లేని దేశాలతో శత్రు దేశాలతో మాట్లాడుతున్నారు, కానీ నక్సలైట్తో మీరు మాట్లాడలేకపోతారు. అంటే మానవత్వం మీద దేశ ప్రజల మీద మీకు ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇప్పటికైనా మరి సరే వాళ్ళని కొంచెం మీరు వాళ్ళని చర్చలకు పిలిచి వాళ్ళ బాధలు ఏదో తెలుసుకుంటే ఈ నక్సలైట్ సమస్య అనేది ఇంత ఉండదు అనేది చెప్పవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఈయన పెద్ద ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఒక గుదిబండలాగా తయారని చెప్పవచ్చు. మంత్రి కాకుండా నేనే సీఎం అవుతా ఏదో ఉందిగా, కూట్ల రాయిని తీరంటే ఏట్ల రాయి ఏరినట్టు ఈయన పరిస్థితుంది. నాకు అడుక్కోవడం రాదు, మర్యాద ఇచ్చి మాట కట్టుబడండి, లాక్కుని దాకా చూడొద్దు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు. నువ్వు ఏ పార్టీలో ఉంటావో నీకే తెలియదు అన్న. పోతివి బీజేపీలో పోతివి, అందులోకి పోతివి, ఇళ్ళకి పోతివి. కామం ఉంటే వాళ్ళే ఎక్కడొక్కడ నీకు ఇచ్చేవాళ్ళు కదా. నీకెందుకు అంత దూకుడు, ఎందుకు అంత దుందుడికి ఎందుకు? నీ ఓపికే నీకు మేలు చేస్తుంది, నీ దూకుడే నిన్ను తొక్కేస్తుంది. ఇది నగ్న సత్యం. అందరు రాజకీయాలు ఎవరు చూస్తారు? రేవంత్ రెడ్డి కూడా చిన్నప్పటి నుంచే వచ్చిండు. ఆయన కూడా ఒక జడ్పీటీసీ వచ్చిండు, ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎంత ఓపికతో వచ్చిండు? నీకు ఆ ఓపిక ఎక్కడ? ఎంతసేపు ఉన్న డబ్బులు ఉన్నాయి నా దగ్గర, ఎదవెళ్తే అనుకుంటున్నాం. డబ్బులు ఎదవెళ్తే ఏరుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా? పోనీ మీ పార్టీ ఏమైనా సిద్ధంగా ఉందా? మీ పార్టీ అలాంటి వాళ్ళు ఏం రానిది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక నీతి నిజాయితీ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నది, స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నువ్వు ఇవన్నీ మాటలు ఎందుకు? నీకు ఇవన్నీ తప్పు. ఇది నువ్వేం లాక్కుంటావు, ఏం గుంజుకుంటావు? నీకు మంత్రివే కాదు కదా, ముఖ్యమంత్రి వాడైతావు. నువ్వు మంత్రి కావాలి కదా ముందు. నీకు మంత్రి అయ్యడానికి మీ అన్నీ నిన్ను మంత్రి అవడానికి నువ్వు ఒప్పుకోవట్లేడు. ఇదంతా ఆయనే గోగి తోముకునేదంటే ఇదే పరిస్థితి. ఇక్కడ ఇంకోటి గమ్మతైన విషయం ఏంటంటే నిన్న అందరం కూడా అనుకున్నాం, అమ్మ కవిత ఇక్కడ ఏదో తెలంగాణలో ఖాతా తెరిచింది అనుకున్నాం. కవితకు ఏఎఫ్బి షాక్. అయితే అక్కడ ఏం జరిగిందంటే జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో నిన్న దాదాపు ఉన్న సీట్లలో మేయర్ సీట్లు వాళ్ళే గెలుచుకొని అక్కడ మున్సిపల్ చైర్మన్గా వాళ్ళ అవకాశం వచ్చింది వాళ్ళు గెలవడానికి. అయితే వీళ్ళు ఏమంటారంటే అసలు కవితకు మా పార్టీకి సంబంధమే లేదు, కవితను ఎక్కడ కూడా కవిత జెండా కానీ కవితను కానీ మేము పిలవలేదు, మేము కాదు, మీ స్వతంత్రం, మా పార్టీ మాది అని చెప్పేసి అంటే నిన్ననే సంబరాలు చేసుకుంటారు కవిత వాళ్ళు.
ఈరోజు ఒకేసారి వాళ్ళు ఆ విధంగా ప్రకటించేసరికి ఏం చేయాలని అర్థం కాకుండా దిక్కుచోసిన పరిస్థితులు పాపం కవిత ఉంది. అందుకని ఈ విధంగా రాష్ట్ర పరిస్థితులు ఉన్నాయి. రేపు ఎల్లుండి 2 రోజుల్లో, ఎందుకంటే ఈ మున్సిపల్ పోర్లో కూడా అందరు కెమెరాజ్కి వెళ్ళిపోయారు. గోవా పోతారు గోవా పోయారు, హోటల్ పోతారు హోటల్ పోయారు, ఎక్కడ పోయారు అక్కడ షికార్లో పోయారు. కట్టడి చేసుకొని మరి ఏదైతే చైర్మన్ మేయర్ ఎన్నుకునే పరిస్థితి ఉందో ఆ రోజు మాత్రం తీసుకోవడానికి అవకాశం ఉంది. అప్పటిదాకా వాళ్ళు కూడా ఎవరి కట్టడి వాళ్ళే చేసుకోవడానికి గంప కింద కోడిపిల్లలాగా కప్పి పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈరోజు మనందరికీ తెలుసు, ఈ మున్సిపల్ పోర్ సందర్భంగా ప్రజలకు కూడా అంటే ఒకమైన స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఎందుకంటే ఏ నాయకుడు మాకు మేలు చేస్తాడు, ఏ నాయకుడుతోని మా ప్రాంత అభివృద్ధి చెందుతున్న మీద స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు అందరికి కూడా మరి రాష్ట్ర ప్రజలే కాదు, మన అన్ని రాజకీయ పార్టీలు కూడా దాన్ని కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈనాటి పేపర్ వాచ్ కార్యక్రమంలో. రేపటి పేపర్ వాచ్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి SN టీవీ న్యూస్ ఛానల్, మన కోసం మన ఛానల్.